పార్టీని బద్నాం చేయాలనేది అయితే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందో దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీ మనుషులను తెచ్చి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని ఎన్నికల అధికారులు విచారణ చేసి ప్రచారానికి పాల్పడే వాళ్ళనే కాదు, ఈ ప్రచారానికి ఉసిగొల్పి ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఎన్నికల అధికారులు కేసులు పెట్టి వాళ్ళను విచారణకు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి అని ఏదైతే ముందుగానే ఎల్పి సృష్టించుకుంటారు, గతంలో ఒప్పందం హత్యలు చేసేవాళ్ళు కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు హత్యలు చేసే ముందు హత్యతో మాకు సంబంధం లేదని కొన్ని ఆధారాలను సృష్టించుకునేవాళ్ళు. అంటే చిన్న చిన్న పిట్టి కేసులలో ముందే అన్ని ఏర్పాట్లు చేసి జైల్లో ఉండడము, లేకపోతే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ మేము అధికారుల సమక్షంలోనే ఇక్కడ ఉన్నాం, అక్కడెక్కడో జరిగిన హత్యలతో మాకు సంబంధం లేదు, ఇలాంటివి మనం ఎన్నో చూసిన ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా కేటీఆర్ ఏదో కుట్ర జరుగుతుంది సానుభూతి కోసము 2018లో విశాఖపట్నంలో జరిగిన దాడి, అక్కడ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, 2021 వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద జరిగిన దాడి, ఎన్నికల సమయంలో పొందిన సానుభూతి, అక్కడ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, గువ్వల బాలరాజు మీద దాడి కావచ్చు, ఈ వ్యవహారాలన్నిటికీ కూడా ఈరోజు బీఆర్ఎస్కు వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉన్నా ఎన్నికల ప్రక్రియ మొదలైన ఎంబడే ఇలాంటి కుట్రలతో దాడులతో సానుభూతిని మూటగట్టి ఆయన ఏ పార్టీ కోసం వ్యూహకర్తగా పనిచేస్తుండో ఆ పార్టీలను ఎన్నికల్లో గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ ట్రేడ్ మార్క్. సో వీటి వెనకాల మొత్తంలో ఎవరు వ్యూహకర్తలు? ప్రశాంత్ కిషోర్ గారు ఇంకా టీఆర్ఎస్కు వ్యూహకర్తగా ఉండి ఇట్లాంటి వ్యూహాలు పన్నుతున్నాడా, లేకపోతే మిడిమిడి జ్ఞానంతో కేటీఆరే ఇట్లాంటి కుట్రలు, ఈ కుట్రలను అమలు చేయడంలో హరీష్ రావు గారు సహకరిస్తున్నాడా? ఇది కేసీఆర్కు తెలిసే జరుగుతుందా, కేసీఆర్కు తెలియకుంటే జరుగుతుందా? వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి. ఇది ఎన్నికల అధికారులు చేపట్టవలసిన బాధ్యత. ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను, 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి అహంకారంతో అహంభావంతో మదమెక్కిన అచ్చోసిన ఆంబోతుల్లాక తెలంగాణ మీద పడి దోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఏ సానుభూతో, ఏ కత్తిపోట్లో, ఏ మొండి కత్తిపోట్లో, లేకపోతే ఇంకేదో హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పండుకొని నాటకాలు, వీటన్నిటిని చూసి అయ్యో పాపం అనిగిన కనికరించినమా, మళ్ళీ మనము ఆత్మహత్యల వైపే మనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి ప్రతీకలైన దండుపాల్యం ముఠా లాంటి వాళ్ళు, కాలకే ముఠా లాంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబము ఈరోజు ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కుటుంబం ఏ విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎంత దారుణానికైనా తెగబడతారు, ఎవరు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనక్కిపోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకున్నాడు అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఏ విధంగా అయితే నాటకాలకు తెరలేపిండు హరీష్ రావు, మళ్ళీ ఈరోజు అదే రకమైన నాటకాలకు తెరలే